కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూలులో ఏర్పాటు చేసిన రేడియో హౌస్ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సందర్శించారు. ఈ సందర్భంగా రేడియో హౌస్లోని విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇలాంటి రేడియో హౌస్ కార్యక్రమాలు ఎంతో కీలకమని మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. పుస్తకాల చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరమని, చిన్న వయసులోని మీడియా పరిజ్ఞానం అలవర్చుకోవడం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. లిటిల్ స్కాలర్ స్కూల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. నంబర్ 2, ఒక 3 months అయింది. ఇండోర్ స్టేడియంలో అది దాన్ని కూడా 65 and 35 మీటర్స్ది ఇండోర్ స్టేడియం తయారవుతుంది. దాంట్లో పని తొందరగా మొదలు పెడతారు. ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఎడ్యుకేషన్తో, అది అయిపోతుంది. దాంట్లో 4 షటిల్ గ్రౌండ్ ఉన్నాయి, 2 వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి, షూటింగ్ ఉన్నది ఆడేందుకు. అలాంటి గ్రౌండ్స్తో నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో ఈ రేడియో ద్వారా, మీ పిల్లలకు దయచేసి స్పోర్ట్స్లో పంపండి. ఎక్కడ గ్రౌండ్స్ ఉన్న చోట పంపిస్తే ఈ 2 గంటలు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది, వాళ్ళు మొబైల్ కూడా అలవాటు తగ్గిపోతుంది, అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పోరు. ఇవాళ చాలా మట్టి యూత్ డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. ఆ డ్రగ్స్కు కాపాడాలా, ఈ దేశ పౌరులను, యంగ్ జనరేషన్కు కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది, పేరెంట్స్ మీద ఉంది, సమాజంలో పెద్ద ఉన్న వాళ్ళు ఉంది, ప్రిన్సిపల్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. కైండ్లీ కోఆపరేట్, మీ పిల్లలకు స్పోర్ట్స్ వైపు పంపండి. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు సార్? మా నాయన రాజకీయ నాయకులు ఉన్నాడు, నా పెద్దన్న ఫారూక్ భాయ్ రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నప్పుడు నాయన ఎంబడ ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరిగి